Yes, good morning, officers. Time for today's current affairs videos, 11 September 2025. So, before we start ahead, let's look at what are the topics we are going to cover today. These are the topics under Chudam. First, hydropower project on Chenab River gets cleared. So, very important. Indus Water Treaty. Second, India's Kabul mission to be upgraded to embassy. ప్రస్తుతానికి ఇట్స్ జస్ట్ అ టార్గెట్ మిషన్. అక్కడి నుంచి ఎంబసీ స్టేటస్కి ఇవ్వడం జరుగుతుంది. Because of this, yesterday we did an article where Afghanistan's Taliban's foreign minister has visited India for a 5-day visit. Jaishankar garu నిన్న మాట్లాడడం జరిగింది. So based on that, కొంచెం అప్గ్రేడేషన్ జరుగుతుందని ఓవరాల్ ఐడియా. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్ is still a core issue in Bihar. So unemployment మీద సోషల్ జస్టిస్ టాపిక్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి రెండింటికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆర్మీ చీఫ్స్ ఆఫ్ 33 nations to meet in Delhi. So this is very very important for peace cooperations. So what are the technicalities of it అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం ఎస్పెషల్లీ ఫ్రమ్ క్లాస్ 3. సో ఇది ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్కి సరిపోయే ఒక బ్యూటిఫుల్ స్కీమ్. సో 5 topics. First, Chenab River hydroelectric power. Second, Afghanistan embassy status. Third, unemployment, very important in Bihar. Next, 33 nations meet for peace treaties and AI in school in class 3 curriculum. So these are the topics I'm going to cover today. So one by one ఒక్కొక్క topic ni UPSC angle analysis చేద్దాం. So the first topic for today, hydropower project on Chenab gets clearance. So first, దీంట్లో కావాల్సిన బేసిక్స్ ఏంటి? వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్? ఫస్ట్, బేసిక్స్. సో బేసిక్స్లో చూసుకుంటే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ, దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను కంప్లీట్గా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. దీంట్లో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, అది మీ అందరికి తెలిసిందే. సో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటిది? ఇండస్, జేలం, చెనాబ్, ఇది. ఈస్ట్ ఫ్లోయింగ్ రవి, సత్లజ్, బియాస్, ఈ రెండు ఉంటాయి. సో ఈ రెండు మేజర్లీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడేమో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏమో డైరెక్ట్గా చెనాబ్ రివర్ మీద హైడ్రో పవర్ ప్రాజెక్ట్, దీనికి అప్రూవల్ దొరికింది. అయితే ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని కూడా పాకిస్తాన్ డైరెక్షన్లో వెళ్తాయి. ద ఫ్లో ఇస్ టువర్డ్స్ పాకిస్తాన్, దట్ ఇస్ అ మేజర్ కాన్సెప్ట్. సో ఇక్కడ రైట్ ఫ్లోయింగ్ ఈస్ట్ కాబట్టి ఇండియా ఏదైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సిన్స్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ హాజ్ అన్ ఇష్యూ. సో అక్కడ ఉన్న మేజర్ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రన్ ఆఫ్ రివర్. ఇది మేజర్ కాన్సెప్ట్. ఈ రన్ ఆఫ్ రివర్లో ఏమవుతుందంటే బేసికల్గా మనము వాటర్ని డైవర్ట్ చేయము, కానీ వాటర్ ఫ్లోని వాడుకుంటాం. వాటర్ రన్నింగ్, నది ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని వాడుకుంటాం, కానీ నదిలోంచి వాటర్ని మనం స్టోర్ చేయము. సో రన్ ఆఫ్ ద రివర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ పార్ట్ విల్ బి యూస్ఫుల్, అంటే ఫ్లో ఆఫ్ ద రివర్ విల్ బి యూటిలైజ్డ్. ఫ్లో ఆఫ్ రివర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రో ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ అన్నిటికీ. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, నో స్టోరింగ్, నో డైవర్టింగ్. వాటర్ స్టోరేజ్ని మనం డైవర్ట్ చేయము, నో డైవర్టింగ్ ఫర్ స్టోరేజ్. అందుకే దీన్ని నాన్ కన్జంప్టివ్ అంటారన్నమాట. నాన్ కన్జంప్టివ్ అంటే బేసికల్గా మనం దాన్ని డ్రింకింగ్ పర్పస్కి అట్లాంటి స్టోర్ చేసుకోవడానికి వాడుకోము. ఓన్లీ ఆ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ యొక్క ఫ్లోని వాడుకుని మనకు కావాల్సిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మన ఇండస్ వాటర్ ట్రీటీలో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా ఇండియా ఫాలో అవుతుంది సూపర్గా అని చెప్పొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్. సో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, గేవ్ అప్రూవల్ ఫర్ బిల్డింగ్ దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ చెనాబ్ రివర్. సో మనం యాక్చువల్గా ఇండస్, జేలము, చెనాబ్ మూడింటిని కూడా ఈ నాన్ కన్సంప్టివ్ ఆర్ నాన్ స్టోరేజ్ యూస్కి వాడుకోవచ్చు. లైక్ హైడ్రో పవర్
ఎలక్ట్రిసిటీ జనరేషన్కి, ఇరిగేషన్స్కి మనం వాడుకోవచ్చు. అంటే ప్రవాహాన్ని వాడుకుంటున్నాం కానీ వాటర్ని వాడుకోవట్లేదు. దట్ ఈస్ యాంగిల్. సో అది ఇంటర్నేషనల్ ఇండస్ వాటర్ ట్రీటీ ప్యాక్ట్ కింద సరిపోయింది కాబట్టి ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్. వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద రూల్స్ ప్రాపర్లీ. పాకిస్తాన్ ఆబ్వియస్గా అది కాదు, వాళ్ళు స్టోరేజ్కి వాడుకుంటున్నారు అని కంప్లైంట్స్ ఇస్తుంది. అది దట్ లొల్లీ ఈజ్ ఆల్వేస్ దేర్. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్. సో దీనివల్ల ఏమవుతుంది, సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే రన్ ఆఫ్ ది రివర్ వాడుకోవాలంటే నాన్ కన్జంప్టివ్ అంటే నో డ్యామ్ అంటే ఇంప్లైస్ నో స్టోరేజ్. వీఆర్ ఫాలోయింగ్ దిస్ నైస్లీ. సో దీనివల్ల ఏమవుతుంది, వన్స్ యూ గెట్ క్లియరెన్స్ ఫర్ దిస్, బికాస్ వీ గట్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, ఎన్వైర్న్మెంట్ని వాడుకోవచ్చు. మూడు పరంగా మనము ఇండియా కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ ఇట్ అని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది, బికాస్ వీ కెన్ డూ దిస్, ఫైనల్గా మనకి ఏమొస్తుంది, క్లీన్ పవర్ వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మన ఎలక్ట్రిసిటీ డొమెస్టిక్ యూజెస్కి, హౌస్ హోల్డ్స్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్కి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి వాటిని హ్యాపీగా క్లీన్గా పంపించవచ్చు. సెకండ్, దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. సో లోకల్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్. నెక్స్ట్, డిప్లొమాటిక్ కూడా మనకి అన్ని విధాలుగా మంచిది. సో ఇన్ ఆల్ దీస్ 3 ways ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఇండియా. ఇవన్నీ అచీవ్ చేయడం వల్ల ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఫస్ట్ వాటర్ సావర్నిటీ. అంటే ఏంటిది, బేసికల్గా మన వాటర్స్ని మన దగ్గర నుంచి వెళ్ళే వాటర్స్ని మనము వాడుకోవచ్చు ఫర్ అవర్ ఓన్ పర్పసెస్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ పోక్ అవర్ నోస్ ఇన్ టు అవర్ బిజినెస్. సెకండ్, డిప్లొమాటిక్ ఛానల్స్లో మనకి మంచి పేరు వస్తుంది. డిప్లొమాటిక్ యాంగిల్లో కూడా ఇట్ బికమ్స్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్, మన ఎకనామిక్ గ్రోత్ కూడా సఫిషియంట్, అండ్ ఎనర్జీ పరంగా కూడా విల్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఎనర్జీ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి. సో ఇన్ ఆల్ వేస్ మన క్లీన్ క్లైమేట్ గోల్స్, మన పెట్టుకున్న NDCs, దట్ ఈస్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, నెట్ జీరో ఎమిషన్స్, అండ్ ఫైనలీ 500 gigawatt power by 2030, 500 gigawatt power by 2030, ఈ టార్గెట్ కూడా అచీవ్ చేయడానికి మనకు చాలా పనికి వస్తుంది. అండ్ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం అచీవ్ చేస్తాం బికాస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ క్లీన్ ఎనర్జీ. వెన్ దెర్ ఇస్ క్లీన్ పవర్, క్లైమేట్ చేంజ్ కూడా బాగుంటుంది, మనం పెట్టుకున్న ప్యారిస్ అగ్రిమెంట్ కూడా సైన్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్, ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ మన నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ గోల్స్ అన్నీ అచీవ్ చేస్తాము బికాస్ ఆఫ్ దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడానికి ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ అగేన్స్ట్ ద లా, వీఆర్ ఫాలోయింగ్ ద లా. రన్ ఆఫ్ ద రివర్ అంటే నది ప్రవాహాన్ని వాడుకొని మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తున్నాము. నదిలో వాటర్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తలేదు, పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నట్టు. దానివల్ల ఇండియాకి బెనిఫిట్ ఉంటుంది, ఓవరాల్గా కంట్రీకి గ్రోత్ ఉంటుంది, అండ్ మన వాటర్ సావర్నిటీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో దీనికి రిలేటెడ్ నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి. ఫ్రెష్ క్లియరెన్స్, టైమ్ లైన్, ఇన్స్టిట్యూషన్ సెటప్, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తాం, స్ట్రాటజిక్ కాంటెక్స్లు ఏమేమి ఉన్నాయి. సో మీరు చూస్తే చెనాబ్ రివర్ ఫ్లో కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అట్లా ఫ్లో అవుతుంది. సో దట్ ఈస్ అ ఫ్లో విచ్ ఈస్ ఇంపార్టెంట్. సో మ్యాపింగ్కి చాలా పనికొస్తుంది. ఫ్లో ఇటు నుంచి ఏ స్టేట్స్ కవర్ చేస్తాను అడగచ్చు. సో హిమాచల్, జమ్మూ కాశ్మీర్ అట్లా వెళ్ళిపోయి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది బేసికల్గా. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఫస్ట్ మేజర్ ఇండస్ రివర్ ప్రాజెక్ట్ క్లియర్డ్ ఆఫ్టర్ ద ఇండస్ వాటర్ ట్రీటీ పోస్ట్ పహల్గామ్ టెర్రర్ అటాక్. హైడ్రలాజికల్ లివరేజ్ ఉంటుంది, స్ట్రాటజిక్ అసెర్షన్, రెన్యూబుల్ ఎక్స్పాన్షన్. మొత్తం 22,000 కోట్ల నుంచి 31,380 కోట్ల వరకు దీని మీద ప్రాజెక్ట్ మీద కవర్ చేస్తున్నాం. దీంట్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్, 1,856 మెగావాట్ జనరేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 8,000 million units per year మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కేటగిరీ వితౌట్ అ స్టోరేజ్ ట్యాప్. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. మామూలుగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి పెద్ద డ్యామ్ ఉండాలి, డ్యామ్ నుంచి వాటర్ పడుతూ ఉంటుంటే వింగ్ అవుతాయి, ఎలక్ట్రిసిటీ జనరేటెడ్. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్. వై ఇట్ ఇస్ స్పెషల్ ఇస్ వితౌట్ అ హ్యూజ్ స్టోరేజ్ థింగ్, వీఆర్ యూజింగ్ రివర్
రివర్ ఫ్లోని వాడుకొని మనం ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ అ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో అందుకే దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ చెనాబ్ రివర్ ఈస్ స్పెషల్, యూనిక్, చాలా స్పెషల్ ఇది. సో అందుకే దట్ ఇస్ అడ్వాంటేజ్. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ మ్యాప్ పాయింటింగ్ లో ఆ ఫ్లో గుర్తు పెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఇండియాస్ కాబుల్ మిషన్ టు అప్గ్రేడ్ టు ఎంబసీ. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే ఒకటే సింపుల్ థింగ్, రికగ్నిషన్ ఆఫ్ తాలిబాన్ గవర్నమెంట్. దానికి రష్యా స్టార్ట్ చేసింది బై ఇన్వైటింగ్ ద ఫారెన్ సెక్రటరీ. ఇప్పుడు ఇండియా కూడా చేయాల్సి వస్తుంది. చైనా వాళ్ళు ఆల్రెడీ రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్తో మాట్లాడేసుకుని అక్కడని నొక్కేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ టేకింగ్ అవే లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇండియా షుడ్ ఆల్సో టేక్ అన్ అడ్వాంటేజ్. సో దానికి రీసెంట్గా ఫారెన్ మినిస్టర్ ఎస్టర్డే హీ కేమ్ 5 day విజిట్ జయశంకర్ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక టార్గెట్ మిషన్ అని ఒక ప్లేస్ కాకుండా ఎంబసీ లాంటిది లేదు, ఒక టార్గెట్ మిషన్ లాగా ఇప్పటివరకు నడిపాం మనం. ఒకప్పుడు బికాస్ ఆఫ్ ద వార్ అది కట్ చేసాము, ఓన్లీ టార్గెట్ మిషన్ ఉంది, ఎంబసీ స్టేటస్ లేదు. సో రీసెంట్ టాక్స్లో ఏం చెప్పడం జరిగింది, తొందరలో అక్కడ ఒక ఎంబసీ పెట్టేద్దామని ఓవరాల్ ఐడియా. సో కాబుల్లో ఇండియన్ ఎంబసీ పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఫారెన్ డిప్లొమసీ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ అండ్ పీపుల్ అండ్ డిప్లొమాట్స్ విల్ టాక్ ఈచ్ అదర్. అండ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద తాలిబాన్ గవర్నమెంట్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్లేస్. Afghanistan is very important because it is a strategic point for us, especially because if we are not taking advantage of this, Pakistan will take advantage of his trade routes, Middle East access, అన్నిటికీ Afghanistan is like the golden goose మాట మనకి. అందుకే that is very very strategically important. So though we have not recognized the Taliban government formally, back channels lo lot of things are going. Russia is doing it, China is doing it, Pakistan is doing it, India should also do it. Because if we are not taking advantage, someone else will take advantage. So that is a problem. So దాని దృష్టిలో పెట్టుకుని దీనికి కావాల్సింది ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్ ఇది. ఆల్రెడీ దీని మీద కంప్లీట్ వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఫ్రమ్ ఎగ్జిట్ టు రీఎంట్రీ. సో ఇండియా షట్ ఇట్స్ ఎంబసీ ఇన్ కాబుల్ 2021 ఆఫ్టర్ ద US withdrawal. సో ఆపరేటెడ్ ఓన్లీ యాజ్ టెక్నికల్ మిషన్ కిందనే మనం పెట్టాము ఫర్ లాట్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ వాట్ హిస్టారికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. డిప్లొమాటిక్ అవుట్రీచ్ చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు టాక్స్ విత్ ఆమిర్ ముఠాకి అట్ హైదరాబాద్ హౌస్లో మాట్లాడడం జరిగింది. ముఠాకి హ్యాస్ వెల్కమ్ ద మూవ్. తాలిబాన్ మే నాట్ పోస్ట్ అన్ అంబాసిడర్ ఇమీడియట్లీ ప్రస్తుతానికి, బట్ both nations reaffirmed shared goals of growth and prosperity, but flagged basically common problems, cross-border terrorism. దాని గురించి డిస్కషన్ పెట్టారు. యాక్చువల్లీ ఇండియా వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ పహల్గామ్ అటాక్ని చాలా ఖండించారు తాలిబాన్ గవర్నమెంట్ అని చెప్పేసి. వీ యాక్చువల్లీ షుక్ హ్యాండ్స్ ఆన్ దట్. సో దట్ ఈస్ వన్ పాయింట్. సో సెక్యూరిటీ, పాకిస్తాన్స్ ఫోర్స్ రీపాట్రియేషన్ ఆఫ్ అఫ్ఘన్ రెఫ్యూజీస్. పాకిస్తాన్ వాళ్ళు అఫ్ఘన్ రెఫ్యూజీస్ బ్యాక్ పంపించేస్తున్నారు. సో దాని మీద ఒక టాపిక్ జరిగింది. సో కాబుల్ స్టెన్స్ అండ్ కండమింగ్ ద పహల్గామ్ అటాక్ని థ్యాంక్ఫుల్గా చెప్పారు. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇట్లా మీటింగ్ చేస్తున్నప్పుడే దాని ముందునే ఈరోజు ఆ కాబుల్లో ఒక బ్లాస్ట్ జరిగింది. టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ లీడర్ ముఫ్తీ నూర్ వాలీ మహసూద్ని లేటర్ డినైడ్. రిఫ్లెక్ట్స్ వాలటైల్ ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ సీనియర్ కరెంట్లీ. సో ఆఫ్ఘన్ సెక్యూరిటీ క్రైసిస్ని తగ్గించుకోవాలని ఆఫ్ఘన్ గవర్నమెంట్, దట్ ఈస్ తాలిబాన్ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్. జయశంకర్ సెడ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్, దట్ ఈస్ అ హోల్ గేమ్. సో హ్యూమానిటేరియన్ ఇండియా ఏం చేసిందంటే కమిట్మెంట్ టు ఫెసిలిటేట్ అఫ్ఘన్ ట్రావెల్. సో బై గివింగ్ బేసికల్గా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీసా మాడ్యూల్ ఒకటి ఫర్ మెడికల్, బిజినెస్ as well as స్టూడెంట్ వీసాస్ ఇది. సో దానివల్ల స్టూడెంట్ టు స్టూడెంట్, పీపుల్ టు పీపుల్ కనెక్షన్ మంచిగా పెరుగుతుంది. సో జనాలు ఇటు తిరుగుతూ ఉంటుంటే ఏమవుతుందంటే ట్రేడ్ కారిడార్స్ని కూడా చక్కగా పెడతారు. వెన్ ఎవర్ దేర్ ఇస్ బిజినెస్ దట్ ఏరియా ఇస్ ఆల్ ప్రొటెక్టెడ్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ మూవ్మెంట్ దట్ ఏరియా ఇస్ వెరీ ప్రొటెక్టెడ్. అఫ్ కోర్స్ డేంజర్స్ కూడా అట్లనే ఉంటాయి, కానీ ఎవరు కూడా బిజినెస్ని పోగొట్టుకోరు. సో ఎప్పుడైతే పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్స్, ట్రేడ్ రూట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో అక్కడ డిఫెన్స్ సెక్టర్స్ కూడా అట్లనే మంచిగా ఉంటాయి. ఎందుకంటే వాల్యూ ఆఫ్ దట్ ల్యాండ్, వాల్యూ ఆఫ్ ద రూట్, వాల్యూ ఆఫ్ దట్ బిజినెస్ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ. ఎప్పుడైతే వాల్యూ పెరిగిందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ట్రై చేస్తారు. సో డిఫెన్స్ సెక్యూరిటీ పరంగా కూడా ఇట్ విల్ ఇంక్రీజ్. అండ్ ఇండియాస్ ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ విల్ ఆల్సో ఇంక్రీజ్, విచ్ ఇస్ అ గ్లోబల్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ వన్స్ వీ స్టాండ్ దేర్ వేరే వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వడం మొదలెడతారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అక్కడ మన డిప్లొమసీ యాంగిల్ చాలా వాడుకోవచ్చు. సో ICCR ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్లో స్కాలర్షిప్స్ ఇద్దామని ఒక ఐడియా. అండ్ బెస్ట్ పార్టీస్ ఈ మెడికల్ హెల్త్లో 20 అంబులెన్సెస్, MRI, CT స్కాన్స్ ఇవన్నీ కూడా ఒక సింబాలిక్ జెస్చర్ కింద ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్ టు స్ట్రీమ్లైన్ కనెక్టివిటీ
That is very good thing. So bilateral trade will increase. That's the first important point. Health projects announce చేశారు కానీ డీటెయిల్స్ ఇంకా లేవు. అనౌన్స్మెంట్ అదేంది హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ టు మీట్ ఎనర్జీ నీడ్స్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి పనికొస్తుంది. దట్ ఈస్ అనదర్ యాంగిల్. సో దిస్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ డిప్లొమసీ అని చెప్పి ఓవరాల్ చెప్తుంది. హ్యూమానిటేరియన్ అండ్ తాలిబాన్ రికగ్నిషన్ కూడా మనము గుర్తిస్తున్నామని ఓవరాల్గా ఐడియా ఆఫ్ ది ఆర్టికల్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో దీనికి రిలేటెడ్ prelims as well as mains questions end of the video ఉంది. Please answer them and please send it to us. Sriram Sayas Hyderabad lo meeku anni provide chestam with whatever is required. Another important topic for today is unemployment still a core issue in Bihar. So deentlo basically ga chuskovalsina first statistics important. First current ga Bihar unemployment is 5.2%. National average is 5.4%. But this is virtual only, is not real. ఇంకా ఎక్కువ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్. అది బేసిక్ ఐడియా. సో చాలా దారుణమైన పరిస్థితి. సో దీంట్లో LFPR అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇట్స్ ఓన్లీ 48.8%. So what does this indicate? అంటే youth with jobs is lesser than youth without jobs. అంటే జాబ్లెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోన్లుగా జాబ్లెస్. ఉట్టి జాబ్లెస్ బేసికల్గా ఎట్లా ఉందంటే పరిస్థితి, this jobless part also, ఈ జాబ్లెస్ పార్ట్ ఆల్సో కూడా ఎట్లా ఉందంటే ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ ఈజ్ వెరీ లెస్. ఎందుకు? జాబ్స్ క్రియేషన్ లేదు. దేర్ ఇస్ నో క్రియేషన్ ఆఫ్ జాబ్స్. ఇండస్ట్రీస్ ఈ రెండు లేవు అసలు. ఈ జాబ్ క్రియేషన్స్ ఇండస్ట్రీస్ రెండు లేవు. సో అవైలబిలిటీ తక్కువ ఫస్ట్. సెకండ్, దిస్ ఆల్సో షోస్ జాబ్ టేకర్స్ కూడా నాట్ ఇంట్రెస్టెడ్. జాబ్ టేకర్స్ కూడా దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇది ఎందుకు జరుగుతుంది? ఫస్ట్, education is not matching the skill. Second, graduates చూసుకుంటే graduates, the number of graduates who are unemployed is around 15%, 14.73%. వీళ్ళు జాబ్లెస్. ఎందుకు? వాళ్ళు చదువుకునే చదువుకి అక్కడ ఉన్న పనికి అసలు సంబంధం లేదు. That is a major reason. Another point is participation. Both youth, men, women, overall గా చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది. That is a major reason. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. ఓకే, ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్చువల్ ఎందుకని చెప్పడం జరుగుతుందంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మైగ్రేషన్. అక్కడ జాబ్స్ దొరక్క బీహార్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫర్ అదర్ సిటీస్ ఫర్ లో లెవెల్ జాబ్స్, నాట్ ఈవెన్ హై పేయింగ్ జాబ్స్. సో అక్కడ జాబ్స్ లేకపోవడం వల్ల ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుంది. సో ది అవుట్ఫ్లో ఇస్ వెరీ వెరీ బ్యాడ్. దేర్ఫోర్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ స్ట్రాంగ్ స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు బీహార్ అండ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీహార్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఫైనల్గా ఇవన్నీ ఏమవుతుందంటే నాన్ రికగ్నిషన్ కింద అయిపోతాయన్నమాట. ఇంకా వాళ్ళు అట్లనే వదిలేస్తే అక్కడ ఉన్న క్రైమ్ రేట్ పెరుగుతుంది, సూసైడ్ రేట్ పెరుగుతుంది, జెండర్ ప్యారిటీస్ పెరుగుతాయి, అండ్ ఆల్ ద సోషల్ ప్రాబ్లమ్స్, పవర్టీ ట్రాప్స్, అన్ని ఎకనామిక్ ట్రాప్స్, ఆల్ దీస్ ట్రాప్స్ విల్ గో. అండ్ ఫైనలీ అక్కడ ఉన్న సోషల్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్స్ భయంకరంగా దెబ్బతింటాయి. దిస్ ఇస్ ఫైనలీ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు బీహార్. పొలిటికల్ పార్టీ రెస్పాన్స్ ఏం చెప్తున్నారు? ₹1,00,00,000 జాబ్స్ ఇన్ 5 years, కోటి జాబ్స్ ఇన్ 5 years అని ఒక పార్టీ, ప్రతి ఫ్యామిలీలో ఒక జాబ్ ఇస్తా అని ఇంకో పార్టీ. ఇవన్నీ ఎలక్షన్ రూల్స్.
ఎట్లా క్రియేట్ చేస్తారు? జాబ్ దొరుకుతుంది, సరే ఏం జాబ్ ఇస్తారు ఎవరు తెలియదు. చదువుకున్న వాళ్ళకి ఇస్తారా, చదువుకున్న వాళ్ళకి ఇస్తారో తెలియదు. ఎట్లాంటి జాబ్లు ఇస్తారు తెలియదు. ఎంత జాబ్లు ఇస్తారు, ఎంత అమౌంట్ వస్తుంది వాళ్ళకి శాలరీ తెలియదు. ఇవన్నీ తెలియనప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు, అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిపోతారు. లోకల్గా ఏమీ గ్రోత్ ఉండదు. ఫైనల్గా ఒక డెడ్ జోన్ లాగా తయారవుతుంది బీహార్. సో దేర్ఫోర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ టుగెదర్ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. దట్ ఇస్ అ హోల్ గేమ్. దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, దాంట్లో ఓటర్స్ ఇన్ బీహార్ figure rose 21% marking, unemployment has become a structural and political problem, growth weak, industrialization, heavy dependence on migration, that is a amazing reason for livelihood. Next, PLFS connected by National Statistical Office, and this one, percentage of population either employed or, see దీంట్లో కాన్సెప్ట్స్ ఏంటంటే బేసికల్గా ఒకటి LFPR, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, దీంట్లో టూ మేజర్ కాన్సెప్ట్స్, ఒకటేమో LFPR, ఇంకోటేమో వాట్ డస్ దిస్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, దీంట్లోనూ కాన్సెప్ట్స్ ఇవి, కాన్సెప్ట్స్ LFPR ఒకటి. సో LFPR ఏం చెప్తానంటే బేసికల్గా ఇట్ టెల్స్ us how many people are employed plus ready to get employed. ఎంతమంది వర్క్ ఫోర్స్లో ఎంప్లాయ్ ఉన్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఈ రెండు చెప్పేదే LFPR. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ UR అంటే so LFPR fundamentally tells us all these people who are ready to work and who are not getting work and who are getting work అన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడేమో దీంట్లో ఏంటంటే వీళ్ళందరూ జాబ్లెస్ ఎంతమంది ఉన్నారు ప్లస్ లుకింగ్ ఫర్ వర్క్. సో ఈ రేట్స్ పట్టి బేసికల్గా బీహార్ ఆల్మోస్ట్ ఒక డెడ్ జోన్ లాగా తయారవుతుంది. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈజ్ నాట్ బీయింగ్ యూటిలైజ్ ప్రాపర్లీ అని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. సో దీని స్టాటిస్టిక్స్ అన్ని కూడా నోట్స్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఎంత పర్సెంటేజ్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, నేషనల్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, యాన్యువల్ రిపోర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి. 58.2%. Fewer Biharis are a part of the workforce in Bihar. Next, discouraged work effect. అక్కడ జాబ్స్ తీసుకోవడం మానేశారు బికాస్ ఆఫ్ హోప్లెస్నెస్ సిచ్యువేషన్ అండ్ అందరూ మైగ్రేషన్ అవుతున్నారు. సో బీహార్ గ్రూప్ విత్ 9 లో ఇన్కమ్ స్టేట్స్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఈ లో ఇన్కమ్ స్టేట్స్లోంచి బీహార్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దీంట్లో లోయెస్ట్ ర్యాంకింగ్ గోస్ టు బీహార్ because of these two rates. Youth 50 to 29 years low, 28 out of 100 are working. That means 72 people are not working. 72 just wasted. So these are the rates. WPR 51.6%, LFPR 53.2, both among bottom in India too. Bihar and UP ఉన్నాయి కంపారిటివ్ పొజిషన్ చూసుకుంటే. సో చాలా దారుణమైన పరిస్థితి స్టాటిస్టిక్స్ చెప్పడం ప్రకారంగా. ఫీమేల్ ఉమెన్ పార్టిసిపేషన్ రేషియో only 15 out of 100, 15%. 30 are only an employed 15 plus years ఉన్న అమ్మాయిలు only 30%, which is very very bad. Age group of 15 to 29 లో female participation rate is only 31.2%, అంటే 70% అసలు పార్టిసిపేట్ చేస్తలేదు. సో 20% గ్యాప్స్ ఉన్నాయి. జార్ఖండ్లో 49.3, 8.7 of the workers are regular wage salary jobs,
అంటే లోయెస్ట్ ఇన్ ద స్టేట్స్, అంటే మిగతా వాళ్ళందరికీ ఇర్రెగ్యులర్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, డైలీ వేజ్ లేబర్ల కింద. 23.8 ఆఫ్ బీఆర్ వర్కర్స్ ఆర్ క్యాజువల్ లేబరర్స్, సెకండ్ హైయెస్ట్ ఇన్ ఒడిశా ఆఫ్టర్ ఒడిశా. సో ఫస్ట్ ఒడిశా దాంట్లో వరస్ట్గా ఉంది. జెండర్డ్ అండ్ ఇన్ఫార్మల్ లేబర్ స్ట్రక్చర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం, there is no organized structure. So that is the kind of situation that Bihar is facing right now. End of the video, you will find prelims as well as mains questions. Please try to answer them. Next important topic is Army Chiefs of 33 nations to meet in Delhi for peace operations. It's a factual, this one. So, sorry, quicker glance for them. What are the factual things? So, United Nations troop contributing countries, UNTCC. New Delhi is the host this time. So, New Delhi from October 14 to 16th. Place is Manekshaw Center for peacekeeping discourses. So peacekeeping etla chesukovalo dani gurinchi contributions. 33 countries are participating. Basically China, Pakistan is not joining this meeting. So apart from that, major global south lo unni countries kuda participate chestunnai. 33 nations major from global south and Europe. Basically oka collective approach for UN peace operations ki basically ideology. That is the significance. Asalu UNTCC meeting, యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూషన్స్, ప్రతి ట్రూప్ కాంట్రిబ్యూట్ చేసి ఒక ఓవరాల్ గేమ్ ప్లాన్ తయారు చేసుకుంటారు. సో దీంట్లో 5,500 ఇండియన్ ట్రూప్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ డిప్లాయిడ్ అక్రాస్ 9 కంట్రీస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీనివల్ల డైలాగ్ని ఫాస్టర్ చేస్తారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెంచుకుంటారు, కోఆపరేషన్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ అమాంగ్ ద ట్రూప్ కంట్రీస్. సో దీంట్లో ఎక్స్చేంజ్ ఏం చేస్తారు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, ఆపరేషన్ లెర్నింగ్ కూడా చేస్తారు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో China and Pakistan have not participated, excluded, highlighting involving regional dynamics and trust deficits valla they are not invited. So represents global south solidarity and participates including Bangladesh, Sri Lanka, Nepal, Bhutan, anni countries kuda participate jarigindi. So that shows global south ki kaboye leader India. That is a whole game. So దీని వల్ల geopolitical context and challenges ఏమన్నా అంటే, we know that multipolar world order, regional conflicts, especially UN peacekeeping missions ఏవి సరిగ్గా జరుగుతలేదు, అండ్ హైబ్రిడ్ వార్ఫేర్కి అడాప్ట్ చేసుకోవాలి, ఎసిమెట్రిక్ థ్రెట్స్కి అడాప్ట్ చేసుకోవాలి అని ఓవరాల్గా ఒక డెసిషన్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అండ్ యుఎన్ఎస్సి రీఫార్మ్ డిబేట్స్ కూడా దాని మీద జరిగింది. బేసికల్గా నథింగ్ మచ్ స్పెసిఫిక్, బట్ జనరల్ డిస్కషన్స్ ఓన్లీనే ఎక్కువనే జరిగినాయి. సో బట్ దిస్ కాన్క్లేవ్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ దట్ ఇండియా ఈస్ టేకింగ్ ద రోల్ ఆఫ్ లీడర్షిప్ రోల్. ఆ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇట్లాంటివి మెల్లగా యుఎన్ఎస్సి కౌన్సిల్ సీట్ కూడా మనకు పనికొస్తుంది. అండ్ యుఎన్ని ఒకప్పుడు యుఎస్ కంట్రోల్ చేసినట్టు మెల్లగా ఇండియా కూడా గ్లోబల్ సౌత్ డైనమిక్స్ అవన్నీ మేనేజ్ చేసుకుని యూరోప్ వాళ్ళందరినీ కలుపుకుని ఇండియా షుడ్ స్టాండ్ యాజ్ అ బిగ్గెస్ట్ లీడర్ అని ఓవరాల్ ఐడియా. సో ఎవాల్వింగ్ కండిషన్స్ కాన్క్లేవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దానివల్ల ఇండియా యాజ్ అ థాట్ లీడర్ ఇన్ యుఎన్ పీస్ ఫ్రేమ్వర్క్స్ కింద మనకు పేరు వస్తుంది. ఫస్ట్ అడ్వాంటేజ్, సౌత్ కోఆపరేషన్ విల్ ఇంక్రీస్. సెకండ్, గ్లోబల్ ట్రస్ట్ విల్ ఇంక్రీస్ ఇన్ ఇండియాస్ న్యూట్రాలిటీ. దానివల్ల యుఎన్ఎస్సి పర్మనెంట్ సీట్కి చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ ఇన్వైరెక్ట్లీ షోయింగ్ అవర్ మిషన్ ఆఫ్ వాసుదైవ కుటుంబం, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ ఫిలాసఫీ ఇన్ గ్లోబల్ పీస్ ఎఫర్ట్స్లో అని క్లియర్గా కన్క్లూజన్ చేయొచ్చు, ఎస్పెషలీ ఆన్ దిస్ కాన్క్లేవ్ థింగ్. సో that is an important topic. Next important topic for today is government to introduce AI in schools curriculum from class 3. Just fact based. So Ministry of Education integrate with artificial intelligence class 3 onwards నుంచి artificial intelligence ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే AI స్టూడెంట్స్కి రెడీ చేయడానికి అండ్ AI టీచర్స్ని ఎంపవర్ చేయడానికి. దీనివల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి, వీళ్ళకేమో ఫ్యూచర్ రెడీగా ఉంటుంది. సో ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తున్నారు ఫర్ స్ట్రక్చర్డ్ AI ఎడ్యుకేషన్ అక్రాస్ ఆల్ ద గ్రేడ్స్. సో దీనివల్ల మన డిజిటల్ ఇండియా మిషన్ బాగుంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా మనని టెక్ ఇంటిగ్రేషన్ అంటే టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీతో మన గేమ్ ప్లాన్ని ఫ్యూచర్కి సరిపోయేటట్టుగా, బికాస్ ఆల్రెడీ 5-6 కంట్రీస్ have already started. China is doing it, US is doing it, UK is doing it, and Finland is doing it. All these countries are doing this. So India should also start this program very soon. So implementation strategy, pilot project start చేస్తారు బేసికల్గా ఫర్ టీచర్స్ ఫస్ట్ ఫర్ AI assisted plans. 1 crore టీచర్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అలైన్ విత్ AI టూల్స్ని. పెడగాజీ అంటే టీచింగ్ స్టైల్. Within 2-3 years వాళ్ళు ట్రైన్ అయిపోయి బై ద టైమ్ ద కరికులం కమ్స్ విల్ ఆల్ బి రెడీ ఫర్ ఇట్. సో ఛాలెంజెస్ ఏంటంటే కెపాసిటీ గ్యాప్, టీచర్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ యాక్సెసిబిలిటీ టు రూరల్ ఏరియాస్. సో రూరల్ స్కూల్కి కనెక్టివిటీ ఇష్యూ అండ్ డివైస్ లిమిటేషన్స్, దానికి బడ్జెట్
ఇది కాకుండా మనకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన హ్యాక్ నెట్వర్క్స్ అంత స్ట్రాంగ్గా లేవు. దేర్ఫోర్ డేటా ప్రైవసీ ఇష్యూ వస్తుంది ఆల్గోరిథమిక్ బయాస్ వల్ల. అండ్ క్లాస్ రూమ్స్ ఇంటిగ్రేట్ చేయడానికి దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్. ఒకటేమో కెపాసిటీ గ్యాప్, ఇంకోటేమో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రైవసీ అండ్ ఆల్గోరిథమిక్ బయాస్. ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. ఇది కాకుండా విచ్ కంట్రీస్, అదర్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దిస్ చూసుకుంటే మీరు యుఎస్ AI 4K12 ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. AI ఫ్రమ్ ఎర్లీ గ్రేడ్స్ ఫోకసింగ్ ఆన్ ఎథిక్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. USA is already doing it. నెక్స్ట్ చైనా నేషన్ వైడ్ AI కోర్సెస్ సిన్స్ 2019 నుంచి మొదలెట్టారు వాళ్ళు. సో స్ట్రాటజిక్ డ్రైవ్ టు బిల్డ్ AI టాలెంట్ పైప్ లైన్. ఫ్యూచర్లో పనికొచ్చే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే ట్రైన్ చేసేసుకుంటే ఫ్యూచర్ పర్పస్ కనెక్ట్కి బెనిఫిషియల్. నెక్స్ట్ ఫిన్లాండ్ చూసుకుంటే ఎలిమెంట్స్ ఆఫ్ AI ఫ్రీ పబ్లిక్ కోర్సెస్, యూనివర్సల్ AI లిటరసీ అండ్ ఇంక్లూజివ్నెస్ని ప్రమోట్ చేస్తుంది ఆల్రెడీ. ఇది కాకుండా యూకే వాళ్ళు కంప్యూటింగ్ అట్ స్కూల్ అండ్ ప్రోగ్రామ్ పెట్టి క్యాస్ ఆల్గోరిథమిక్ థింకింగ్ అట్ ప్రైమరీ లెవెల్ చేస్తున్నారు, విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ AI. సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఓవరాల్గా దే ఆర్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ రేస్ మాట. బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ టెక్నాలజీ బేస్డ్ రేస్, AI బేస్డ్ రేసే ఉంటాయి. సో దానికి మనకి అడ్వాంటేజ్. సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 15-20 years డౌన్ ద లైన్ దేర్ విల్ బి అ డెమోగ్రఫీ, దేర్ విల్ బి యూత్ హు ఆర్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ రేస్. దట్స్ ద హోల్ థింగ్. సో దీనికి సరిపోయే కావాల్సిన న్యూస్ పేపర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ కీ ప్రొవైడ్ చేయడం జరిగాను. సో ఫస్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. సెకండ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ మిషన్స్ అండ్ వాట్ ఈస్ ఇన్ ట్రై దట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పోర్ట్ఫోలియో మీద క్వశ్చన్. నెక్స్ట్ కాన్క్లేవ్ దాని మీద క్వశ్చన్. అండ్ ఇండియాస్ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ 3కి దాని మీద క్వశ్చన్. కీ ఇచ్చాను, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ వితౌట్ ద కీ. నెక్స్ట్, India's renewed hydropower push on Chenab River reflects both its energy transition. దాన్ని ఎగ్జామిన్ చేయమంటున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, India's decision to upgrade its Kabul mission to full embassy. సో మిషన్ టు ఎంబసీ దాన్ని అనలైజ్ చేయమని అడుగుతున్నారు. సో వర్క్ ఆన్ దట్ పార్ట్. ఫ్యాక్ట్స్ ఆర్ రిక్వైర్డ్. నెక్స్ట్, ద పారాడాక్స్ ఆఫ్ లో ఎంప్లాయ్మెంట్ బట్ లోవర్ పార్టిసిపేషన్. అండ్ మీకు తెలిసిందే బీహార్లో జరిగేది ఎకనామిక్ గ్రోత్ ఉన్నా సరే ఇట్స్ అ జాబ్లెస్ గ్రోత్. జాబ్స్ క్రియేట్ కావట్లే కానీ ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. సో దీన్ని డిస్కస్ చేయమంటున్నారు. సో అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ హౌ ఇండియాస్ హోస్టింగ్ ఆఫ్ UN కాంట్రిబ్యూటింగ్ గ్లోబల్ పీస్ కీపింగ్ మిషన్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుందని క్వశ్చన్ అది. నెక్స్ట్, డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని డిస్కస్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ అండ్ కాగ్నిటివ్ డివైడ్ ఏదైతే తగ్గించడానికి కావాలో ఆ పరంగా ఆలోచించమన్నారు. సో ఇవన్నీ మనం రెడీ చేసుకుంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Padikona signing off. Bye bye.